అసలు ఆన్ గోయింగ్ పథకాలు ఆపేస్తారా, చేసేస్తారా? ఏంటి ఆపేసేది? ఇప్పుడు ఆల్రెడీ రాజేష్ గారు చెప్పారు, కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. మీకు లేఖ చూపిస్తాను. మే 2వ తారీఖు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీల అధ్యక్షులకి, జనరల్ సెక్రటరీకి మే 2, 2024 రాసిన లేఖ అండి ఇది. ఈ లేఖలో ఏం మెన్షన్ చేశారంటే, కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు, ద కమిషనర్ ఇన్స్ట్రక్టర్ కంటైన్ ఇన్ ద లెటర్ నెంబర్ 432 డేటెడ్ 2 జనవరి 2024. అంటే 2 జనవరి 2024 లేఖ రాశాము. ఆ లేఖ నెంబర్ 437 ఇన్ రికార్డ్ ఆఫ్ దేని గురించి అంటే, బెనిఫిషియరీ ఓరియంటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్స్, ఈ బటన్ నొక్కుల కార్యక్రమాలకి అన్ని పార్టీలు రాశాము. ప్రొవైడెడ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్స్ కానీ, లేకపోతే విచ్ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఓటర్స్, మీరు చేసి ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి అటువంటి కార్యక్రమాలు ఇన్ ఫేవర్ ఆఫ్ పార్టీస్ షెల్ బి ప్రొహిబిటెడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ బెనిఫిషియరీ ఓరియంటెడ్ స్కీమ్స్ ఈవెన్ ఇఫ్ ఆన్ గోయింగ్ షెల్ బి స్టాప్ till completion of elections. No fresh release of funds on welfare schemes and work shall be made. అంటే 2 జనవరి 2024 కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా అన్ని పార్టీలకి అధ్యక్షులకు లేఖ రాసింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చాక మేము ఇటువంటి కార్యక్రమాలు ఎలా చేయమని చెప్పి ముందే చెప్పినప్పుడు మీది ఎప్పుడుదో ప్రోగ్రామ్ ఇది, మీరు బటన్ నొక్కి గారు ఎప్పుడో బటన్ నొక్కేశారు కదా, అప్పుడు డబ్బు ఎందుకు రాలేదు? అది ఎందుకు పేరబెట్టుకున్నారు? ఈ రోజు అదేదో కొత్తగా ఇప్పుడే తెలిసింది, ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడే వచ్చాయి, మాకే అన్యాయం చేస్తున్నారు, ఇటువంటి బేల మాటలు మాట్లాడేందుకు ఆ రోజు బటన్ నొక్కినప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి కదా డబ్బులన్నీ. అన్ని ఎందుకు పేరబెట్టున్నారు? ఇలాగ పేరబెట్టుకుని వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టారు? ఈ రోజు ప్రతిపక్షాల మీద ఎందుకు బురద జల్లుతున్నారు? సో ఇటువంటి వాస్తవాలు తెలిసినప్పటికీ ప్రజలకు అవాస్తవాలు చెప్తూ ప్రజలు రెచ్చగొట్టే విధంగా, ప్రతిపక్ష పార్టీల మీద రెచ్చగొట్టే విధంగా, లేకపోతే ఒక సానుభూతి పొందే విధంగా రకరకాల అసత్య ప్రచారాలు చేస్తూ ఒక ప్రయత్నం చేస్తున్నారు.